స్టార్ మాలో మనకి 15 సీరియల్ అయితే వస్తున్నాయి. 15 సీరియల్తో పాటు ఇంక 3 సీరియల్ అయితే రాబోతున్నాయి. 3 సీరియల్ వచ్చినాయంటే 2 సీరియల్కి మాత్రం టైం స్లాట్ అనేది మన దగ్గర అయితే ఉంది. అంత 9:30, 10 PM అయితే 2 టైం స్లాట్లు అయితే మన దగ్గర ఉన్నాయి. ఒక టైం స్లాట్ మాత్రం మన దగ్గర లేదు. అందుకోసం అనేసి మా టీవీ వాళ్ళు కొన్ని టైం చేంజెస్ చేయబోతున్నారని కొన్ని వర్గాల ద్వారా తెలిసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా అయితే తెలిసింది. అంటే అనవసరంగా ప్రైమ్ టైం ఇచ్చాము వీళ్ళు నెంబర్ 1 రాలేరు అనేసి కొన్ని సీరియల్ అయితే చేంజ్ కాబోతున్నాయి. అలాగే ఒక సీరియల్ అయితే ఎండ్ కాబోతుంది. ఒక సీరియల్ కాదు 2-3 సీరియల్ అయితే ఎండ్ చేస్తుంటారు అతి త్వరలో. అంటే కొత్త ప్రాజెక్టులు అయితే రాబోతున్నాయి అనేసి అయితే మనకు తెలుస్తుంది. ఆ కొత్త ప్రాజెక్టులో ఆల్రెడీ మనకు 3 సీరియల్ అయితే 2 సీరియల్ అయితే ప్రోమో వచ్చింది. ఒక సీరియల్ మాత్రం ప్రోమో పెండింగ్ ఉంది. ఆ సీరియల్ పేరు వచ్చి వారసురాలు. అంటే వారసురాలు అంటే కార్తీక్ దీపంలో వారసురాలు దీప అనుకునేవారు. అది కాదు, వారసురాలు అనేది కార్తీక్ దీపం సీరియల్ ప్రొడక్షన్ హౌస్ గగన్ టెలిషో నుంచి అయితే మనకైతే రాబోతుందని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ టైం స్లాట్ కూడా మనకు బిగ్ బాస్ బిఫోరే ఆ సీరియల్ కూడా టెలికాస్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పుడు సీరియల్ ఏ సీరియల్ టైం చేంజ్ అవుతాయి, అసలు ప్రజెంట్ స్టోరీ ఎలా ఉంది అనేసి దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన 15 సీరియల్ అయితే వస్తున్నాయి కదా మనకి. ఆ 15 సీరియల్లో రేణుకా ఎల్లమ్మ సీరియల్ మనకు 8:30కి అయితే వస్తుంది. కాబట్టి ఇది ఆశించినంత టీఆర్పీ రాకపోయినా కానీ జనతాది మంచి గ్రాఫిక్స్ సీరియల్ అనేసి చెప్తా ఉంటారు. కాబట్టి ఈ సీరియల్ అయితే నెంబర్ 1 పొజిషన్, అంటే 8:30 అనేది నెంబర్ 1 టెలికాస్ట్ టీవీ అయితే అవుతుంది. టీవీలో టెలికాస్ట్ అయ్యేది. పాపే మా జీవన్ జ్యోతి ఎప్పుడో నుంచో వస్తా ఉంది అనేసి అన్నారు. అది జస్ట్ రికార్డ్ బ్రేకింగ్ కోసం ఆ విధంగా అయితే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ టీవీ 12 o'clock వస్తుంది కాబట్టి 12 o'clock పెద్దగా చేంజెస్ అనే అవసరం లేదని నా పర్సనల్ ఫీలింగ్ అయితే. నిన్ను కోరి సీరియల్ కూడా 12:30లో 6+ టీఆర్పీ అయితే గెయిన్ చేసింది లాస్ట్ వీక్. అందువల్ల నిన్ను కోరి సీరియల్ కూడా టైం చేంజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇక్కడ బ్రహ్మముడి సీరియల్ చాలా మంది ఫ్యాన్స్ ఇప్పుడు కూడా అడుగుతూనే ఉంటారు 7:30 కావాలి అనేసి. బ్రహ్మముడి సీరియల్ని 7:30 వేసి స్కోప్ ఏమైనా ఉందా అంటే వెరీ లెస్ 1%. ఇన్ కేస్ ఏదైనా జరిగితే 6 PM వేసే ఛాన్స్ అయితే ఉందని నేను అనుకుంటున్నాను. బ్రహ్మముడి 6 PMకి పలికే బంగారమైన సెకండ్ జనరేషన్ రాబోతుంది. కాబట్టి ఈ సీరియల్ను కూడా ఇన్ కేస్ ప్రైమ్ టైంలోకి మారుస్తారా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మంచి స్టోరీ లైన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అసలు ఎలా మారుస్తారు, ఇంతకుముందు ఎప్పుడైనా మార్చారా అని మీకు డౌట్ రావచ్చు. మార్చారు. మగువ సీరియల్ ఫస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి 6:30కి అయితే వేశారు, మళ్ళీ ఆఫ్టర్నూన్కి వేశారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ 6:30కి అయితే వేశారు. ఆ విధంగా డిఫరెంట్గా అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి మార్చే ఛాన్స్ కూడా ఉంది. సప్తపది సీరియల్ మంచి టీఆర్పీ అయితే వస్తుంది. కానీ ఇక్కడ ప్రైమ్ టైం కాకుండా ఆఫ్టర్నూన్ టైం ఇచ్చారు కాబట్టి సప్తపది సీరియల్ కూడా మార్చే ఛాన్స్ ఉందా అంటే మార్చచ్చు, మార్చకపోవచ్చు, చెప్పలేము. అలాగే మగువ క్యారెక్టర్లు కొత్త క్యారెక్టర్లు రోజుకి డెవలప్ చేసుకుంటూనే పోతూ ఉంటారు. కానీ ఈ సీరియల్ అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ పర్సంటేజ్ ఉంది అనేసి మనకైతే తెలుస్తుంది. ఈ సీరియల్ ఎండ్ అయితే ఇన్ కేస్ 2:30 సీరియల్ ఎండ్ అయితే మనకు ఏ టైంలో వస్తుంది అనేది వేరే సీరియల్ ప్రైమ్ టైం సీరియల్ ఆఫ్టర్నూన్లో పడతాయి కదా, అది ఏ టైంలో వస్తుంది అనేది మనం దాని గురించి మాట్లాడదాం. అలాగే మళ్ళీ సీరియల్ మంచి టీఆర్పీ అయితే వస్తుంది 3 o'clock. కాబట్టి 3 o'clockలో ఇప్పుడు ఏం ప్రైమ్ టైం సీరియల్ వేసినా కానీ అక్కడ వర్కౌట్ కాదు. కాబట్టి వాళ్ళైతే ప్రైమ్ టైంలో నుంచి ఏ సీరియల్ అయితే డిస్టర్బ్ చేయరు. ఇప్పుడు నువ్వుంటే నా జతగా సీరియల్ ఫ్యాన్స్ అంతా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఫ్యాన్స్ ఏం చెప్తా ఉంటారంటే మా టైం స్లాట్ని మాకు ఇచ్చేయండి అనేసి ప్రొడక్షన్ హౌస్ నుంచి డిమాండ్ వస్తుంది. అలాగే మాకు ఎలాగైనా సరే మా సీరియల్ని మాకు ఇచ్చేయండి, మా 9:30 స్లాట్ మాకు ఇచ్చేయండి, మీరు వేరే సీరియల్ కొత్త సీరియల్ ఆ టైంలో వేసుకోండి అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మేకర్స్ ఏమైనా ఆలోచించి కొంచెం దయ చూసి అక్కడ ఏమన్నా 9:30కి వేస్తారా ఏదా అనేసి మనం అయితే వెయిట్ చేద్దాం. వేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ చేంజ్ అయితే అవుతుంది. ఫస్ట్ టైం హిస్టరీ క్రియేట్ చేసింది అయితే అవుతుంది. నువ్వుంటే నా జతగా సీరియల్ చూద్దాం ఏం జరుగుతుందని వెయిట్ చేస్తాను నేను కూడా. నిండు మనసుల సీరియల్ యాజ్ యూజువల్గా మంచి టీఆర్పీనే గెయిన్ చేస్తుంది. నిండు మనసులు అయితే అక్కడ మనకు ఖచ్చితంగా 200% 6:30 స్లాట్ అయితే చేంజ్ కాదు. చిన్ని సీరియల్ కూడా ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఇక్కడ చిన్ని సీరియల్ ఇన్ కేస్ కానీ ఎండ్ అయితే ఇక్కడ చిన్ని సీరియల్ని ఎత్తుకొచ్చి ఇల్లు ఇల్లాల పిల్లలు ఎత్తుకొచ్చి 7 PMకి వేసి కార్తీక్ దీపం 7:30, అలాగే 8 PMకి వచ్చి మనకి పొదరిల్లు సీరియల్ వేస్తారని నాకైతే తెలుస్తుంది. 6 PMలో వచ్చి బ్రహ్మముడి వేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ మనకు చిన్ని సీరియల్ అయితే ఎండ్ అయ్యే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎండ్ అవుతుంది అనేసి. ఎందుకంటే అక్కడ నిజాలన్నీ ఆటోమేటిక్గా బయటకు వస్తున్నాయి కదా, ఒక్కొక్కటి తన్నుకొని వస్తున్నాయి. కాబట్టి ఆ తన్నుకొని వచ్చే దాంట్లో చిన్ని సీరియల్ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని ఒక వీడియో కూడా చేశాను, ఎవరైనా మిస్ అయ్యింది ఆ వీడియోని చూడండి. అలాగే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ ఎప్పటి నుంచో ట్రై చేస్తాను నెంబర్ 1 పొజిషన్కి అయితే రావాలనేసి. 7:30 PM స్లాట్లో బ్రహ్మముడి కొట్టే సీరియల్ లేకుండా ఉంది.
అలాంటిది ఇల్లు పిల్లలు సీరియల్ నెంబర్ 1 కోసం పొజిషన్ ట్రై చేస్తూ ఉంటే కార్తీక్ దీపము తొక్కేస్తుంది, అసలు మామూలుగా తొక్కట్లేదు. మంచి టీఆర్పీనే వస్తుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇంకొక 2 months 3 months కొత్త సీరియల్ వచ్చే వరకు టైం ఇస్తారని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను. మీరే అనుకుంటా ఉంటారు ఇల్లు పిల్లల సీరియల్ చేంజ్ అవుతుంది అనుకుంటాను లేదనుకుంటాను కామెంట్ చేయండి. కార్తీక్ దీపం 8 PM టీఆర్పీ దూసుకుపోతుంది. అంటే 8 PM నెక్స్ట్ లెవెల్లో ఉంది సీరియల్, అందుకోసమనే టీఆర్పీ దూసుకుపోతుంది. ఇదేమన్నా 7:30 కేసే ఛాన్స్ ఉందా అంటే ఉంది, 7:30 కూడా రావచ్చు. ఇంటింటి రామాయణం ఇన్ కేస్ మగువ కానీ ఎండ్ అయితే ఇంటింటి రామాయణం ఎత్తి ఆఫ్టర్నూన్ స్లాట్కి వేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అక్కడ పొదరిల్లు సీరియల్ అయితే టెలికాస్ట్ చేస్తారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. గుండెండ గుడి గంటలు అస్సలు చేంజ్ కాదు, ఎందుకంటే కార్తీక్ దీపంకి గుండెండ గుడి గంటలకి మధ్యలో ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ కావాలనేసి ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ మాస్ ఎంటర్టైన్మెంట్ పొదరిల్లు సీరియల్ కాబట్టి పొదరిల్లు సీరియల్ అయితే మనకి 8:30కి వేసి 9 PMకి అయితే గుండెండ గుడి గంటలు యాజ్ యూజువల్గా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నువ్వుంటే నా జతగా 9 PMకి వేస్తే 6 PM స్లాట్లో బ్రహ్మముడి వేసే ఛాన్స్ కూడా ఉంది. ఇన్ కేసు బ్రహ్మముడి కానీ 6 PMకి వేసి చిన్ని సీరియల్ 1 o'clock వేసినా కానీ ఛాన్స్ ఉంది. అంటే చిన్ని సీరియల్ అలాగే మగువ సీరియల్ 2 ఎండింగ్లు అయితే ఉన్నాయి, నియర్ బై ఎండింగ్ అంతే అవి 2 ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత వారసురాలు అనే సీరియల్ మనకి గగన్ టెలి షో నుంచి వస్తుంది కాబట్టి అదైతే 6 PMకి వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అది అయిపోయిన తర్వాత మనకి నువ్వు లేక నేను లేను అనే సీరియల్ 10 PMకి అయితే వస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మీకు క్లారిటీగా ఏదైతే ఎక్కడెక్కడ వస్తుందని చెప్పేస్తాను. బ్రహ్మముడి ఇన్ కేసు చేంజ్ అయితే 6 PMకి వేస్తారు. అలాగే నువ్వుంటే నా జతగా 6 PM నుంచి 9:30 PMకి వేయాలనేసి మేకర్స్ అయితే చాలా ప్రెజర్ అయితే చేస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత చిన్ని సీరియల్ అయితే ఇన్ కేస్ టైం కానీ చేంజ్ కాకపోతే సీరియల్ ఎండ్ కాకపోతే 7 PM స్లాట్లోనే యాస్టీస్గా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇల్లు పిల్లల సీరియల్ 7:30 PMలో ఇంకా 2 months 3 months వరకే ఉంటుంది. తర్వాత అయితే ఖచ్చితంగా 200% అయితే టైం చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కార్తీక్ దీపం యాజ్ యూజువల్గా నెంబర్ 1 వస్తుంది, అందువల్ల కార్తీక్ దీపం అయితే టైం చేంజ్ చేసే ప్రసక్తే లేదు. ఇంటింటి రామాయణం ఇన్ కేస్ మగువ కానీ ఎండ్ అయితే 2:30 PMలో ఇంటింటి రామాయణం అయితే అక్కడ పోయే ఛాన్స్ అయితే ఉంది. చాలా మంది అయితే అడుగుతా ఉంటారు ఇంటింటి రామాయణం ఏం బాగాలేదు సార్ ఎండ్ చేసేయండి అనేసి. అట్లా చూసుకున్నట్టయితే మనకు చాలా సీరియల్ ఉన్నాయి ఎండ్ చేసేసినట్టువి. ఎండ్ అయితే కాదులేండి, నాకు తెలిసినంత వరకు ఆఫ్టర్నూన్ స్లాట్కి వేస్తారని నేనైతే అనుకుంటాను. అలాగే గుండెండ గుడి గంటలు నెంబర్ 1 లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంది కాబట్టి 9 PMలో గుండెండ గుడి గంటలు పక్కా ఉంటుంది. ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి అయితే చెప్పేస్తాను. పొదరిల్లు 8:30 గుండెండ గుడి గంటలు 9 PM. ఇంకా నువ్వుంటే నా జతగా ఇన్ కేస్ మారిస్తే 9:30 నువ్వుంటే నా జతగా. అది అయిపోయిన తర్వాత మనకి నువ్వు లేక నేను లేను అనే సీరియల్ అది కూడా సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ పోలీస్ వ్యవహారాలు అవన్నీ సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా సిమిలర్గా ఉండే ఛాన్స్ అయితే ఫుల్ మాస్ కాబట్టి అది కూడా మనకు చూసుకున్నట్టయితే నువ్వుంటే నా జతగాకి ఖచ్చితంగా మంచి స్టఫ్ అనేది ఇస్తుంది. కాబట్టి అక్కడ మనకి చెప్పాలంటే 10 PMలో నువ్వు లేక నేను లేను అనే సీరియల్ వచ్చిందంటే బాగుంటుందని నా అభిప్రాయం. చూద్దాం. వారసురాలు అనే సీరియల్ మనకి 6 PMలో అయితే వేస్తారు, లేకపోతే చిన్ని సీరియల్ ఎండ్ అయితే చిన్ని సీరియల్లో వేస్తారు, లేకపోతే ఎక్కడ వేస్తారని మీరే అనుకుంటారు కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ప్రేరణ గారి సీరియల్ ఒకటి క్యాన్సిల్ అయింది కదా, దాని గురించి కూడా ఒక వీడియో అయితే వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి.